డీటెయిల్స్ చూస్తే బొగ్గు ముట్టుకుంటే మసి, కాలిస్తే బూడిద. అదే బొగ్గును రాజకీయ నేతలు పట్టుకుంటే కోట్లు రాలుస్తుంది. ఈ కోట్లే ప్రస్తుతం తెలంగాణలో నేతల మధ్య కుంపట్లు రాజిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ బొగ్గు మంటలు సురుక్కుమని తగులుతున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం, కీలక మంత్రులు అందరి మధ్యే ఈ చిటపటలు. ఇంతకీ నైని బొగ్గు గనుల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి? తెర వెనక ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద తలకాయలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. బొగ్గు బాగా కాలుతోంది. బొగ్గు అవినీతి కంపు కొడుతోంది. బొగ్గు తవ్వకుండానే మసి అంటుకుంది. మట్టి, ఇసుక భూములు అయిపోయాయి. తెలంగాణలో ఇప్పుడు బొగ్గు బంగారమైంది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగానే ఎక్కడో ఒడిశాలో ఉన్న నైని బొగ్గు బ్లాకులు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు బంగారు గనుల్లా మెరుస్తూ కనిపిస్తున్నాయి. అక్కడి గనులను ఇంకా తవ్వకుండానే తవ్వితే వచ్చే లాభాలను మనసులోనే లెక్కలేసుకుని గుడ్లు తేలేస్తున్నారు. పెద్ద అంకెల పక్కన సున్నాలకు సున్నాలు పెట్టుకుంటూ వెళ్తూ అంత లాభమా అని ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య ధనం మూలం ఇదం జగత్ అయిపోయింది. పక్కోడికెందుకు? పక్కోడు మన పార్టీ వాడే అయినా ఎందుకివ్వాలి? అటు నుంచి నరుక్కొద్దాం, ఇటు నుంచి నరుక్కొద్దాం అని నరుకుడు రాజకీయం మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ నేతలు. చిన్నగా మొదలైన సెగ రాజకీయ అగ్నిపర్వతం పేలి అవినీతి లావా ఉబికి వస్తోంది. నువ్వు సుంటా అంటే కాదు, నువ్వే సుంటా అని తిట్టుకోవడం తప్పితే అంతకు మించి పగలు బుసకొడుతున్నాయి. నైని బొగ్గు బ్లాకుల దగ్గరకు వెళ్లడానికి ముందు సింగరేణి సంస్థలో వీటి కోసం పావులు ఎలా కదిపారో తెలుసుకోవాలి. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైని కోల్ బ్లాక్ను 2015లో తెలంగాణకు కేటాయిస్తే వాటిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL అభివృద్ధి చేస్తోంది. అంటే సింగరేణి అండర్లో ఉన్నాయి ఈ నైని బొగ్గు బ్లాకులు. ఇదంతా అటవీ ప్రాంతం. దాంతో బొగ్గు వెలికి తీయాలంటే అటవీ చట్టం ప్రకారం అనుమతులు, పర్యావరణ పర్మిషన్లు ఇలా చాలానే ఆటంకాలున్నాయి. 10 ఏళ్ల పోరాటం తర్వాత ఆ అనుమతులు అన్నీ దక్కాయి. ఆపై ఓబీ పనులు చేపట్టారు. ఓబీ అంటే మట్టి పనులు. బొగ్గు బయటకు కనిపించే వరకు కప్పి ఉన్న మట్టిని తోడాలి. నైని బొగ్గు బ్లాకులు 2200 ఎకరాల్లో విస్తరించి ఉంటే అందులో 200 ఎకరాల్లో ఓవర్ బర్డెన్ ఓబీ పనులను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ చేజిక్కించుకుంది. మట్టి తొలగించారు. 2025 ఏప్రిల్ నుంచి బొగ్గు వెలికితీత మొదలైంది. కీలక టెండర్లు పిలవాల్సిన సమయం రాగానే పెద్దల చూపు ఇక్కడ పడింది. కథ మొత్తం అడ్డం తిరిగింది. గుట్టు చప్పుడు కాకుండా స్టోరీ నడిపిన వారు కొందరైతే ఆ గుట్టు తెలిసాక పావులు కదిపింది మరికొందరు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో తెలంగాణ ప్రభుత్వ వాటా 51% కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 49%. దీంతో సింగరేణి మేనేజ్మెంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వానిదే. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సీనియర్ IAS అధికారి ఉంటారు. 2024 జనవరిలో IRS అధికారి బలరాం చైర్మన్ వచ్చే వరకు సింగరేణి CMDగా IAS అధికారి N శ్రీధర్ ఉన్నారు. సింగరేణిలో ఫైనాన్స్ డైరెక్టర్ చంద్రశేఖర్ రిటైర్ కావడంతో డైరెక్టర్ ఫైనాన్స్ గా 7 ఏళ్ల క్రితం డిప్యూటేషన్ పై ఆ పోస్టులోకి వచ్చారు బలరాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలరాం అనూహ్యంగా చైర్మన్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశీస్సులతోనే బలరాం సింగరేణి చైర్మన్ అయ్యారన్నది అధికార కాంగ్రెస్ పార్టీలో వినిపించే మాట. దాంతో భట్టి ఎంత చెబితే అంతన్నట్లుగా బలరాం చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. బలరాం సమయంలోనే నైని బొగ్గు బ్లాకుల అంశంపై కథ, స్క్రీన్ ప్లే బలంగా సిద్ధం చేశారన్నది మరో అభియోగం. 2024లో సైట్ విజిటింగ్ అనే కొత్త అస్త్రాన్ని బయటకు తీసి మరొకరు పాగా వేయకుండా నైని బొగ్గు బ్లాకుల చుట్టూ కవచం ఏర్పాటు చేశారని చెబుతుంటారు. నైని బొగ్గు బ్లాకుల దుమారం బయటకొచ్చాక భట్టీతో పాటు భట్టి సన్నిహిత వ్యక్తికి ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టారనే ఆరోపణలొచ్చాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. 2200 ఎకరాల్లో విస్తరించిన నైని బొగ్గు బ్లాకులు 30 ఏళ్లు తవ్వుకునేలా టెండర్లు ఖరారు చేశారు. ఏటా వచ్చే లాభమే సుమారు 1600 కోట్లగా అంచనా వేస్తున్నారు.
మొదటి ఏడాదిలో కనీసం 5 మిలియన్ టన్నులు, తర్వాత ఏడాది 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం. నైని బొగ్గు బ్లాకులో 340 మిలియన్ టన్నుల కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. 38 ఏళ్ల పాటు ఓపెన్ కాస్ట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసాక కథ అడ్డం తిరిగిందనేది మరొక వాదన ఉంది. సింగరేణి చైర్మన్ గా బలరాంను తొలగించి ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ ను సింగరేణి సీఎండీగా నియమించారు. ఈ మార్పు జరిగింది 2025 డిసెంబర్లోనే. అంటే సీఎండీగా ఒక ఐఏఎస్ వచ్చి నెల రోజులవుతోంది. ఈ మార్పు వెనుక ఉద్దేశం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చెక్ పెట్టేందుకే అనేది కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రేవంత్ రెడ్డి తన బావమరిదికి లబ్ధి చేకూర్చేందుకే తెర వెనుక బాగోతం నడిపారని బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తోంది. ఈ అంశంపై సీబీఐ విచారణ కోరుతోంది. వీలైతే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది. ఇవే బొగ్గు గనులను టెండర్ల ద్వారా చేజిక్కించుకోవాలని చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనూహ్యంగా ఒక విషయంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్కడి నుంచి మొదలైన రగడ భట్టి దగ్గర తేలింది. ఆపై భట్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బావమరిది దగ్గర ఆగింది. బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణలు సైతం అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపైనే. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య అంశం కూడా ఉంది. గతంలో ఎప్పుడూ లేనిది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు ఉన్నాయి. చైర్మన్ల మార్పు, నిబంధనలను అనుకూలంగా మార్చుకోవడం, సొంత పార్టీలోని ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా కుయుక్తులు. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలను ఇరకాటంలో పెట్టడం కంటే సొంత పార్టీలోని వారిపైనే అన్ని చీకటి అస్త్రాలను ప్రయోగిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తనపై ఆరోపణలు చేసిన వారి వెనుక ఎవరున్నారో బయట పెడతానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఒక డిప్యూటీ సీఎంపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? డిప్యూటీ సీఎం కంటే పైవారే ఆ సాహసం చేశారా? డిప్యూటీ సీఎం కంటే కింద వారికి అలాంటి సాహసం చేసే ధైర్యం ఉంటుందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయ్యాక ఈ తరహా జగడాలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి కాంగ్రెస్ లో ఈ తరహా గొడవలు కొత్త కాకపోయినా గతంలోనూ ఉన్న ఈ విధంగా ఓపెన్ అయిన సందర్భాలు అరుదు. నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునేవారు. తెర వెనుక పావులు కదిపి పైచేయి సాధించేవారు. కానీ కలిసిమెలిసి ఉంటున్నట్లు కలరింగిస్తూ కత్తులు దూసుకోవడం నేటి కాంగ్రెస్ నేతలకే చెల్లిందనే టాక్ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది. నైని బొగ్గు బ్లాక్, సింగరేణి అంశాలు, అవినీతి మరకలు అధికార కాంగ్రెస్